హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ హరీష్ బ్లాగ్స్. సో ఇవాళ బ్లాగ్ ఏంటంటే ఒక స్పెషల్ ఒకటి సర్ప్రైజ్ గిఫ్ట్ ఒకటి ఆర్డర్ పెట్టాను. అది వచ్చేసి మనకి ఫ్లిప్కార్ట్లో ఇప్పుడు ఏదో బిగ్ బిలియన్స్ ఆఫర్స్ నడుస్తుందన్నమాట. ఇప్పుడు చాలా తక్కువ రేట్లు ఉన్నాయి. సో మీరు ఇప్పుడే పర్చేస్ చేయండి. ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఆ ప్రైజెస్ కూడా సేమ్ అంతే ఉంటుంది. పెద్ద తేడా ఉండదు. 10 to 50 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. సో చూసుకోండి, ఇప్పుడు కూడా చేయండి. కాకపోతే ఏంటంటే దాంట్లో మెయిన్ ఎప్పుడో స్టాక్స్ ఉంటాయి కదా, అది మాత్రం పెడతారు. సో కంపెనీస్ కూడా చూసుకోండి, ఆలోచించి తీసుకోండి, ఓకేనా. అండ్ దిస్ ఈస్ ద పార్సల్ ఫ్లిప్కార్ట్. సో యాక్చువల్లీ ఇదేంటంటే నేను పెట్టిన ఆర్డర్ 6 సండే. సో బిగ్ బిలియన్స్ ఆఫర్ ఉంది కాబట్టి వీళ్ళు ముందే అది వచ్చేసారు ఇప్పుడే. సో నేను అది పెడతా రికార్డ్ దానిలో కూడా చూడండి. నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత త్వరగా వస్తాయి. పెట్టిన 3 daysకి వచ్చేసింది, 5 daysకి వారం తర్వాత వచ్చింది. సో అట్లా. అండ్ దీనిలో ఏముందో నేను చెప్పను, మీకు తెలిసిపోతుంది మ్యాక్సిమం. దీని సైజ్ చూస్తే మీకు ఏదో చిన్న పిల్లోలాగా అనుకుంటారు, కానీ ఇది ఒక వేరే. చూపిస్తా, ఒక్కనే ఆగండి. కత్తరేడు మరి తేలేదు, మర్చిపోయినా. ఇట్లా తీస్తే ఇట్లా బాగుండదు. తీయచ్చంటారు ట్రై చేస్తా. వాళ్ళు కత్తరేండు నాయను బయటకు పోదా, వర్షం బాగా పడుతున్నాం కదా. వర్షకాలం జాగ్రత్త ఫ్రెండ్స్, ఎక్కువ తిరగండి. ఇంపార్టెంట్ అయితే వెళ్ళండి, లేకుంటే ఇంట్లో ఉండండి. ఆరోగ్య జాగ్రత్త. ఊరి ఆయన ఇది ఇస్తారికి నాకు దమ్మైతా అని ఎంత కట్టి పెట్టిండు. వచ్చేసింది, ఇదేదో కనిపించింది పింక్ కలర్. నేను పెట్టిన ఆర్డర్ అయితే ఇక కరెక్టే, కానీ తేడా మారుతాను. కాకపోతే వీళ్ళు బాగా గట్టిగా చేస్తారు ప్యాకింగ్ మాత్రం చాలా. ఎందుకంటే ఏం కాకూడదు, అది ప్రోడక్ట్కి ఏం కావద్దని వాళ్ళ ఇంటెన్షన్. సో ఇది ఆల్మోస్ట్ మీకు తెలిసిపోయి ఉంటుంది, నేను చెప్పడం అవసరం లేదు. ఎందుకంటే మీరు నాకన్నా మేధావులు కాబట్టి కదా. ఓ మై గాడ్, సో స్మూత్. ఓరి నాయనో, ఇదేంది రో, ఇట్లున్నది ఏంది రో. అమ్మో, ఇట్లా అంటారా? ఆహా, ఓ మై గాడ్, టెడ్డీ బియర్. నాకు ఎప్పటి నుంచో కొలాంటున్నా. ఇప్పుడు కుదిరింది. ఈ ఆఫర్ తగ్గించారు కాబట్టి ఎంత బాగుంది చూడండి సరే. నైస్ కదా. సి, ఓ మై గాడ్, ఇది 3 feet హైట్ అట ఉంటుందండి. చూడు ఒకసారి, 3 feet ఉంటుంది. ఇది ఏముంటుందో ఏముందో, మంచిగా ఉన్నది. కాకపోతే లాలీజో ఊరుకో పప్పాయి. కానీ క్వాలిటీ బాగానే ఉంది, చాలా బాగుంది, మంచిగా. డిఫరెంట్ స్మెల్, అంటే డిఫరెంట్ స్మెల్ కాదు, మంచిగానే ఉన్నది. చూడండి. ఓ మై గాడ్, ఎంత బాగుంది. వచ్చా పక్కన వెళ్ళకపోతే దీన్ని వాటేసుకుని అనుకోవచ్చు. ఇన్ని రోజులు ఎట్టిపోయినావే నువ్వు, మా ఇంటికి రాక. రావాలి కదా, చిన్న చిన్న కాళ్ళు. ఇక మా భవిష్య చూసిందంటే ఎగిరి గంతేస్తుంది. కాకపోతే మంచిగా ఇంకొంచెం పెద్ద ఉంటే బాగుండదు, కానీ
3 feet ఉంటుందంటవా? అగో దీనికి జిప్పు మళ్ళీ జిప్ వెనకలు ఏమున్నది? అదే దూది. చూడండి ఇక మొత్తం దూది అంతా. దీని పొరపాటు తీస్తే అర్థమే ఇక. ఈ 3 feet ఉంటుందంటవా? నాకైతే అనిపించట్లే. మరి ఇంకొంచెం పెద్ద తీసుకుంటే బాగుండేది కానీ ఏం చేద్దాంలే గాయస్. ఇది ఇంకోటి ఏంటంటే దీని కాస్ట్ వచ్చేసి 266 రూపీస్. సో బాగానే ఉంది, పర్లేదు. చిన్నపిల్లలకి ఇది బాగా ఇష్టపడతారు ఈ టెడ్డీ బేర్లన్నీ. సో గాయస్, సో ఇవాటికి ఇది వ్లాగ్. సో మీరు కూడా తక్కువ రేట్ ఉన్నప్పుడే మీరు ఆర్డర్ ఇచ్చుకోండి, ఫ్లిప్కార్ట్ అమెజాన్ కానీ. కొంచెం చూడండి, కొంచెం లేట్ అయిన పర్లేదు కానీ కొంచెం మంచిది చూసి తీసుకోండి. కలర్స్ ఇంపార్టెంట్. సో నాకు కొంచెం పింక్ కలర్ చాలా ఇష్టం కాబట్టి నేను పింక్ కలర్ నేను ఆర్డర్ పెట్టుకున్నా. ఓకే, సో ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో, మంచి మంచి కంటెంట్తో నేను మీ ముందుకు వస్తాను. అండ్ ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు నన్ను ఆదరించినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? నాకైతే అసలు చాలా హ్యాపీగా ఉన్నది. మనము ఒక 5K అట్లా అయిపోవాలి మనం సబ్స్క్రైబర్స్. అదంతా మీ చేతిలో ఉన్నది. షేర్ చేసుకోండి, ఓకేనా? సపోర్ట్ చేయండి. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా అదే వ్లాగ్స్. ఇది మన అయోధ్య, కేదార్నాథ్, శబరి, ఇంకా పళని, అరుణాచలం, శ్రీరంగం, అనంత పద్మస్వామి టెంపుల్, అది ఇంకా ఇవన్నీ అంతే. నేను ఏమంటా అంటే బతుకున్నప్పుడు అన్నీ చూడాలి, కొంచెం సంపాదించుకొని కూడబెట్టుకొని పోవాలి, అన్ని తిరగాలి, వీడియోస్ తీయాలి, మన యూట్యూబ్లో పెట్టుకోవాలి. మీరు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయండి. అలాగా చేసేసి మొత్తం పెట్టేసేయండి, ఓకే? అట్లా ఈ సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, హార్డ్ డిస్క్లు మన అన్ని కాపేసి పెట్టుకుంటాం. అవన్నీ పర్మనెంట్ కావు, పెన్ డ్రైవ్ కూడా కాదు. ఆన్లైన్, యూట్యూబ్, గూగుల్, మనంతా చనిపోయిన కూడా ఉంటుంది అది. మన ఈ కలియుగం చచ్చేదాకా, ఈ కలియుగం అంతమయ్యేదాకా ఉంటుంది. ఈ ప్రామిస్ చెప్తున్నాను. యూట్యూబ్ చావదు. వాళ్ళకి క్రియేటర్స్ కావాలి, యూట్యూబర్స్ కావాలి, కొత్త కొత్త యూట్యూబర్స్ కావాలి. వాళ్ళు మన నుంచి వాళ్ళు ఎర్న్ చేసి ట్యాక్స్ కట్ చేసుకొని మన వ్యూస్ బట్టి వాళ్ళు మనకి యూఎస్ డాలర్స్ నుంచి, మన ఇండియన్ కరెన్సీ నుంచి మనకి ఇస్తున్నారు శాలరీస్ ఎవ్రీ మంత్. డిపెండ్స్ ఆన్ అవర్ వీడియోస్ కంటెంట్, ఓకే? సో అది విషయం. ఇంకా ఇంకేముంది, అది సంగతి. సో బాగుంది, మొత్తానికి అయితే మంచిగా చూడండి. నైస్ టెడ్డీ బియర్. ఓకే, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? బాయ్.